హలో! నమస్తే డాక్టర్. ఈరోజు ఆటిజం అవేర్‌నెస్ డే అంటున్నారు. అది ఎందుకు చేసుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు ఆటిజం నమస్తే. అంటే ఏంటి? నమస్తే. థ్యాంక్ యూ. ఈజ్ ఎ వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న ఆటిజం అవేర్‌నెస్ డే కింద చేస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన రోజుని మనం గనుక ఒక విషయం మీద సెలబ్రేట్ చేస్తే అది జనబాహుళ్యంలోకి వెళ్తదని. ఉదాహరణకి వరల్డ్ హెల్త్ డే, అలాగే డాక్టర్స్ డే అలాంటివన్నీ అన్నమాట. అట్లా ఇది చేయటం వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆటిజం గురించి ప్రజలకు తెలుస్తదని చెప్పేసేసి, ముఖ్యంగా తల్లిదండ్రులకి తెలుస్తుందని చెప్పేసేసి. అందుకని ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆటిజం పెరిగింది. అలాగే మన ఇండియాలో కూడా బాగా పెరిగింది. ఈ కోవిడ్ టైం నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే కోవిడ్ టైంలో అందరూ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండటం వలన ఇద్దరు బోత్ పేరెంట్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వలన పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. చేయకపోవడం వల్ల వాళ్ళతో పిల్లలతో మాట్లాడటం గానీ, వాళ్ళని ఆడించడం గానీ ఇవన్నీ పోయినాయి. అలాగే మన ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ప్రాబ్లము. ఎందుకంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. కాబట్టి ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అలాగే జన్యు సంబంధంగా కూడా లోపాలుంటే కూడా రావచ్చు. ఇందులో ఆటిజంలో ఏంటంటే దీన్ని న్యూరో డెవలప్‌మెంటల్ బిహేవియరల్ డిజార్డర్ అంటామనమాట. దీంట్లో న్యూరో డెవలప్‌మెంట్ అంటే న్యూరాన్స్‌లో కొంచెం డెవలప్‌మెంట్‌లో తేడా ఉండొచ్చు జెనెటిక్స్ మూలన. అలాగే బిహేవియరల్ డిజార్డర్స్, కమ్యూనికేషన్ డిజార్డర్స్ కూడా ఉంటాయన్నమాట. అందులో వీళ్ళు అంటే ప్రవర్తనా లోపం ఉంటుంది. అలాగే సమాజంతో ఆహ్, మా సంబంధాలు కమ్యూనికేషన్ అంటే ఎలా మాట్లాడాలి ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్ అంటే కమ్యూనికేట్ చేయటం, అలాగే చెప్పింది అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. మామూలుగా మనం ఎర్లీ స్టేజ్‌లో మనం గుర్తుపెట్టుకో చూడాలి, పేరెంట్స్ గుర్తించాలి అంటే ఏంటంటే, మామూలుగా రెండో నెల నుంచి పిల్లలు తల్లిని చూసి నవ్వటం, అలాగే ఎవరైనా వస్తే చూడటం ఇవన్నీ కూడా ఉంటది. తర్వాత తల్లి పలకరిస్తే పలకడము, పిల్లి కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దాన్ని ఫరింజియల్ వాయిసెస్ అంటారు. అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఊగొడుతుంటాం. మనం ఏదైనా అంటుంటే ఊగొడుతున్నారు. అలాగే పేరు పెట్టి పిలిచినప్పుడు చూడటం గానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కావాలని చేత్తో చూపించి అడగటం గానీ, లేకపోతే ఒక వస్తువుని చూసి దాని గురించి రియాక్ట్ అవ్వటం గానీ, నవ్వటం గానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే కొంత వయసొచ్చిన తర్వాత అమ్మ, నాన్న, తాత, బామ్మ అని మాటలు రావటం కూడా జరుగుతుంది. తర్వాత కొంచెం వయసు పెరిగే కొద్దీ తోటి పిల్లలతో ఆడుకోవటం గానీ, వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పడం గానీ ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆటిజంలో ఉన్న పిల్లల్లో ఇవన్నీ ఉండవనమాట. ఇది మన తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా మనం చెప్పాలంటే వాడి లోకంలో వాడుంటాడు. అంటే ఉదాహరణకి వాడొక్కడే కూర్చుంటాడు. వాడొక్కడే ఆడుకుంటున్నాడు. తర్వాత వాడికి పాటలన్నీ ఒకే పాట పొద్దుగూకులు రిపీట్ చేస్తూ ఉంటాడు. మీరు పిలిచినా పలకడు. మీరు ఏదైనా కావాలని అడిగినా సమాధానం చెప్పడు. వాడికి కావాల్సింది కూడా అడగకుండా. ఇది ఆటిజం అన్నమాట. అట్లాగే మనం జనరల్‌గా దీన్ని స్క్రీనింగ్ ఉంటదన్నమాట. మామూలుగా 18 నెలల నుంచి 30 నెలల లోపల స్క్రీనింగ్ చార్ట్స్ ఉంటాయి. చార్ట్స్ అని ఉంటాయన్నమాట. అది పేరెంట్స్ ఫిలప్ చేస్తారు. పేరెంట్స్ ఫిలప్ చేసి దాన్ని బట్టి స్కోరింగ్ చేస్తారు. డాక్టర్స్ చూసి స్కోరింగ్ చేసి వీడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది డిసైడ్ చేస్తారనమాట. లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయా అందులో? ముఖ్యంగా ఆటిజం ఇందాక చెప్పినట్టుగా న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ అనేది బిహేవియరల్ అండ్ కమ్యూనికేటివ్ డిజార్డర్ ఇది. కాబట్టి మనకి ఒక లెర్నింగ్ డిజార్డర్స్ రావడానికి కారణం ఏంటంటే, లెర్నింగ్ అంటే ఏంటంటే, మనకు ఒకళ్ళు చెప్పింది మనం వినటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని మన బ్రెయిన్‌లో స్టోర్ చేసుకోవడం, మళ్ళీ సమాధానం చెప్పడం గానీ, లేకపోతే దాన్ని మళ్ళీ రెసిప్రొకేట్ చేయడం గానీ అనమాట. ఇవన్నీ ఉంటాయనమాట. ఇందులో ఏంటంటే కమ్యూనికేషన్‌లో వీళ్ళకి రిసెప్టివ్ లాంగ్వేజ్‌లో డిఫెక్ట్స్ ఉండొచ్చు. అలాగే ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌లో డిఫెక్ట్ ఉండొచ్చు. తర్వాత చదువుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని స్కిల్స్ కూడా తక్కువగా ఉంటాయనమాట. కాబట్టి లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి. దీని ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్‌లో న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది. అంటే బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్ కనెక్షన్స్ అన్నీ కూడా మనం పిల్లలతో ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే, మన పిల్లలతో ఎక్కువ ఎంత టైమ్ స్పెండ్ చేస్తే, మన పిల్లలతో ఎంత ఆటలు నేర్పుతూ మనం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పుతూ ఉంటే, ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే కొత్త న్యూరాన్ కనెక్షన్స్ బాగా పెరుగుతాయన్నమాట. పిల్లలకి 75% ఆఫ్ ది బ్రెయిన్ గ్రోత్ 3 ఇయర్స్ కల్లా వస్తది. 90% 5 ఇయర్స్‌కి వస్తదన్నమాట. ఈ టైంలో గనక మన పేరెంట్స్ మన పిల్లలతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోతే ఈ ఈ డిజార్డర్స్ అన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ప్లే విత్ ది చిల్డ్రన్, లెర్న్ విత్ ది చిల్డ్రన్. స్పెండ్ సమ్ టైమ్ విత్ అవర్ ఓన్ చిల్డ్రన్ అండ్ మేక్ దెమ్ టు ప్లే విత్ అదర్ చిల్డ్రన్. అందరూ మన ఇంట్లో కూర్చోబెట్టుకొని, మనమే కూర్చోబెట్టుకొని ఒక టీవీనే పెట్టుకొని కూర్చొని చూస్తున్నాము. దానివల్ల ఇబ్బందులను కలుగుతున్నాయన్నమాట. కాబట్టి స్పెండ్ సమ్ టైమ్ విత్ అవర్ ఓన్ చిల్డ్రన్.
థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రసాద్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, ఆంధ్రప్రదేశ్ హెల్త్ అకాడమీ సెక్రటరీ, అలాగే ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుని. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.